సంతోషంగా దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మంచిదండి. 10వ రోజుకి చేరుకున్నాం. ఎన్నో రోజు అండి? 10వ రోజు. ఈ రీతిగా దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రతిదినము ఆయన ఆలయంలో చేరి ఆయన వాక్యం వింటూ అట్టి రీతిగానే ఆయన స్తుతిస్తూ మన సమయాన్ని ఆయన సన్నిధిలో మనం గడపడానికి దేవుడు ఎంత కృపని చూపిస్తూ వస్తున్నాడు. ఇంకా రాబోయే ఎన్ని రోజులు ఉన్నాయండి? ఇంకా 30 రోజులు ఉన్నాయి. 30 రోజుల్లో దేవుడు ప్రతి దినము మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ మాటల్ని మీ హృదయంలో చేర్చుకొని దేవుని మాటకి మీరేం చేయాలంట? విధేయత చూపించాలి. అట్టి రీతిగానే ఇంకా నెక్స్ట్ స్టెప్ స్పందించాలండి. విధేయత చూపితే సరిపోతుంది, స్పందించకపోతే ఎట్లా? When God is talking to you, you have to be answerable to him. ఆయన మాటకి స్పందించాలి. స్పందించడం అంటే రెస్పాండ్ అవ్వడం. కాబట్టి రెస్పాండ్ అవ్వే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా నేను నా జీవితంలో ఇంకా వాక్యం విని విధేయత చూపిస్తానులే అనుకుంటుండే, విధేయత చూపించడం కాదు, కానీ ఇట్ ఈస్ బెటర్ యూ రెస్పాండ్. నీ జీవితంలో నా జీవితంలో కూడా ఒక కార్యము జరగాలంటే దేవుడు ఒకటే తెలియజేస్తున్నాడు. నా వాక్యం విన్నప్పుడు దానికి విధేయత చూపించి దానికి స్పందించి కానీ నువ్వు జీవిస్తే కనుక నీ జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఒక నూతన వ్యక్తిగా, క్రీస్తులో నిన్ను ఒక నూతన వ్యక్తిగా ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు స్పందించకపోతే ఆయన మార్చలేడు. ఆయన ఎవరిని బలవంతమో చేసే దేవుడు ఏమాత్రమో కాదు. కనుక మనము విధేయత చూపాలా, అటు రీతిగానే స్పందించే వారమై ఉన్నాం. కాబట్టి దేవుడి మాట ప్రతిసారి బయలుదేరుతున్నప్పుడు అది కార్యసిద్ధి కలుగజేసుకొని వస్తుంది అని వాక్యంలో మనము చూసుకొని కనుక అది బయలుదేరుతుంది. ఇప్పటికి బయలుదేరి 8 దినాలు అయిందండి. మనం ప్రారంభించి 10 రోజులు అవుతుంది. కాబట్టి అది కార్యసిద్ధి చేయడానికి ప్రతినిత్యము విన్న వాక్యము నీ దగ్గరే దేవుడు దాన్ని కాచి కాపాడుతున్నాడు. కాబట్టి డే 1 నుంచి ఒకవేళ మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి, అమ్మ ఫస్ట్ డే నుంచి ఏమేమి చెప్పాము, ఏమేమి నేర్చుకున్నాం, కొద్దిగా 8th డే 10th డే వరకు చెప్పండి అమ్మా, 9th డే వరకు చెప్పండి అంటే ఎంతమంది చెప్పే స్థాయిలో ఉందో? కొద్దిగా పోనీ అవుట్లైన్ అన్నా చెప్పగలుగుతారా? ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే. నేను రెఫరెన్స్లు అడిగాను. అవుట్లైన్ సబ్జెక్ట్ అన్న చెప్పేటట్టు ఉండాలండి. ఆసక్తి కనపరిచి దేవుని వాక్యము వినేవారు ఉండాలి. ఫస్ట్ డే ఏం చెప్పాము? ప్రత్యేకమైన జీవితం, క్రీస్తు కొరకు ప్రత్యేకించిన జీవితము మనం చూసుకుంటూ వచ్చాం. సో అట్టి రీతిగా ప్రతిదినం దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాం. మనతో మాట్లాడినప్పుడు విన్న మనము దాన్ని మర్చిపోతే స్పందించలేవు, విధేయత చూపలేవు, నీ జీవితంలో కార్యము దేవుడు చేయాలి. అందుకని మనం అట్టి రీతిగా కాక అట్లీస్ట్ రెఫరెన్సెస్ అన్న జ్ఞాపకం చేసుకొని, రాకపోతే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, అట్లీస్ట్ రికార్డర్ ఆన్ చేసి ఉట్టి రెఫరెన్స్లకి రికార్డ్ ఆన్ చేసుకొని ఇంటికి వెళ్ళి రెఫరెన్స్లు చూసి మళ్ళీ ఒకసారి చదువుకోండి. దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతుంది, మీ జీవితాన్ని కట్టాలని ఆశపడుతుంది. ఆయన కుమారుడు 2000 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు రక్తం కార్చిన యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు ప్రతిదినం. ఆయన ఆత్మస్వరూపి అయి ఆయన జీవ గ్రంథం నుంచి, ఈ పరిశుద్ధ గ్రంథం నుంచి ఆయన ప్రతిదినము ఈస్ టాకింగ్ టు అస్. కాబట్టి ఆ మాటల్ని విని విడిచిపెట్టేస్తే అది మనకి ఏమాత్రమో ఉపయోగకరంగా ఉండదు. కానీ అది మనకి ఒక ఉపయోగకరంగా ఉండాలి అంటే మనం ప్రతిదినము విన్న వాక్యము దాన్ని ధ్యానించే వారమై ఉండాలి. ఇక్కడ వినే మర్చిపోతే ఇంటికి వెళ్ళి ఏం ధ్యానిస్తారు? అన్నేం చెప్పాడు? అటు రీతిలో ఉంటాయి. ఇట్లాంటి దేవుని అర్థం ప్రభా శ్రద్ధ హృదయం ఉంటున్నట్టు, శ్రద్ధ వహించే హృదయం అంటే వాక్యంకి శ్రద్ధ వహించి దానిలో నేను స్థిరపడాలా ప్రభా. మీ అందరికీ నేను అదే వేడుకుంటున్నా. ఆ రోజు నుంచి నేడు నుంచి ఇప్పటి వరకు కూడా అదే వేడుకుంటున్నా. వాక్యంలో స్థిరత్వం కలిగి ఉండండి. వాక్యంలో లేకపోతే క్రైస్తవుడుగా జీవిస్తున్న నువ్వు వచ్చే శ్రమలను తట్టుకోలేవు, వచ్చే కష్టాలను ఎదుర్కోలేవు, వచ్చే బాధలకి కృంగిపోదు, ధైర్యంగా నిలబడలేవు. అందుకని ఒక క్రైస్తవుడికి వాక్యంలో స్థిరత్వము కావాలి. ఆ వాక్యంలో స్థిరత్వము మనకి కలిగి ఉండాలి అంటే కనుక మనం ఏం చేయాలంట? ప్రతిదినము దాన్ని ధ్యానిస్తూ ప్రభా ఆ వాక్యాన్ని నా హృదయంలో భద్రపరచు. అది ఎప్పుడైతే దేవుడు చేత, పరిశుద్ధాత్మ చేత భద్రపరచబడతాదో అప్పుడే ఆ వాక్యము నీ హృదయంలో ఉండగలుగుతుంది. మన సొంతంగా మనం ఉంచుకోలేము. ఎందుకంటే మనకు అనేక ఆలోచనలు, అనేక తలంపులతో ఈ లోకంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క దినం ఎదుర్కొంటున్న కష్టాలను బట్టి మనం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేవారుగానే ఉంటున్నాం. దయచేసి విడిచిపెట్టదండి. దేవుని వాక్యం శ్రేష్టమైనది. బైబిల్ చెప్పుచున్నది వాక్యం ఇంకా కొద్ది కాలం అంటే మీ దగ్గర నుంచి అది తీసివేయబడుతుందంట. తీసివేయబడితే దేవుని కట్టడాలు ఏమాత్రం నువ్వు
నేర్చుకోవడానికి అవకాశం ఉండదు. అట్టి రీతిగానే ఆ కట్టడాలలో లేని నువ్వు ఆయన రాజ్యంలోనికి ఏమాత్రమో ప్రవేశించలేవు. ఒక హోటల్కి వెళ్ళినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతాయి. నో స్మోకింగ్ అంటే నో స్మోకింగ్ అంతే. లేదు నేను స్మోక్ చేస్తాను అంటే నీ డబ్బులు నువ్వు కట్టినావు కానీ ఫస్ట్ అయితే నీ కాలర్ పట్టుకొని బయటకు దూషిస్తావు. ఎందుకు? రూల్స్ పాటించలేదు. అట్టి రీతిగానే మన ఆత్మీయ జీవితాలు కూడా, మన ఆధ్యాత్మికమైన జీవితం కూడా మనం సరి చేసుకోవాలంటే వాక్యంలో కట్టడాల్లో మనము కట్టబడి ఉండాలి, స్థిరపడాలి. వద్దంటే వద్దు, దేవుడు చెప్పాడు చేయొద్దు అంటే చేయొద్దు అంటే అలవాటు అయిపోయింది కదా శరీరానికి. నిన్న వాక్యంలో చూసుకున్నాం కదా, పౌలు ఏమంటున్నాడు, పాపము నేను చేయడానికి ఇష్టపడతలేదు కానీ నాలో ఉన్న పాపము నన్ను చేయనిస్తుంది అంట. మరి కట్టడాలు మనం లేకపోతే కనుక పాపంలోనే ఉంటాం ఇంకెప్పటికీ. అట్టి రీతిగా మన జీవితాలు ఉండడానికి లేదండి. ఆ పాపంని జయించే దేవుని వాక్యము మనము పొందుకోవాలి. ఈరోజు పొద్దున ఉదయకాలం లేచి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటూ దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఒక మంచి గ్రహింపు హృదయం దయచే ప్రభావ అని అడిగినప్పుడు దేవుడు ఒకటే తెలియజేస్తాడు. ఏంటి అంటే, వెన్ యూ మెడిటేట్ ఆన్ మై వర్డ్, నా వాక్యమందు నువ్వు ధ్యానిస్తే, పూర్ణ హృదయం పెట్టి ధ్యానిస్తే, ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అంట దాన్ని బైబిల్లో నుంచి తీసి విన్న వాక్యాన్ని, జీవం కలిగిన వాక్యాన్ని నీలోనికి ఇమ్మడి చేస్తాడంట. అది నీలోకి నింపుతాడంట. ఆ నింపినప్పుడు ఈ పాపం ఏదైతే లోపల ఉన్నదో ఆ పాపము అణచివేయబడుతుంది. అప్పుడే మనం వాక్యంతో శక్తిని పొందుకోగలుగుతాం. అవును, నిజమే కదా. కొద్దిసేపు కూర్చొని నేర్చుకున్న ప్రభా, విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో పంచాలి. నా జీవితంలో ఇంకా పంచాలి ప్రభా. ఎందుకంటే తప్పిపోతానేమో, బోధించి నేను తప్పిపోతే, బోధించేవాడిని నేను పాటించకపోతే, మీ అందరికి ఒక శిక్ష విధంగా ఉంటుంది, నాకు 2 శిక్షల్లో బయట చెప్పు. కొద్దిసేపు ప్రభు దగ్గర కూర్చొని కన్నీళ్లు కార్చి, ప్రభా నాకు బలపరచునైనా అని దేవుని అడిగి ప్రతిదినం దేవుని పాదాల దగ్గర మనం గడపాలండి. ఆయన వాక్యం కొరకు ఎదురు చూడాలి. ఆయన ప్రతిదినము నిన్ను నన్ను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాడు. పాట పాడుకున్నాం, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదు. మరి పరిశుద్ధత కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గరికి వెళ్ళి ఫోటో ముందు నుంచొని 2 అగరబత్తీలు అంటించేసి ప్రభు అంటే పరిశుద్ధత వచ్చేస్తుందా? పరిశుద్ధత ఒక మనిషికి ఎట్లా వస్తుంది? వాక్యం ఎప్పుడైతే తన హృదయంలో చేర్చుకుంటాడో అప్పుడు పరిశుద్ధతని దేవుడు సహాయం చేస్తాడు. అట్టి రీతిగా జీవించే కృపను దేవుడు అనుగ్రహిస్తాడు. నువ్వు వాక్యంనే చదవక నేను పరిశుద్ధంగా జీవిస్తాను అంటే జీవించలేవు. వాక్యం వింటే సరిపోదు. వాక్యం ప్రతిదినము శ్రద్ధ వహించి చదివే వారికి ఉండాలి, దాన్ని ధ్యానించే వారికి ఉండాలి, దాని నిమిత్తం ప్రార్థన చేసే వారికి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడా ఆ వాక్యాన్ని నా హృదయంలోకి చేర్చు, దాంతో నన్ను తడుపు ప్రభా, ఆ వాక్యం నాలో స్థిరపడి ఉండాలి. మనం అట్టి రీతిగా మనం ప్రార్థన చేసుకోకపోతే విన్న వాక్యం విన్నట్టే వదిలిపెట్టేస్తామండి. అది ఏమాత్రమో మనకి ఉపయోగకరంగా ఉండదు. అందుకని వింటున్న వాక్యము శ్రద్ధ వహించి, దేవా నా హృదయంలో చేర్చుకునే సహాయము, నీ పరిశుధాత్మ సహాయం నాకు అనుగ్రహించు అని దేవుడిని అడిగేవారిగా మనము ప్రతిదినము యథార్థ హృదయంతో దేవుని దగ్గరికి వెళ్దామండి. మనుషుల దగ్గరికి ఎట్లా యథార్థ హృదయంతో పోము, ఏదో ఒక దాపరికం పెట్టుకొనే పోతాం. హస్బెండ్ దగ్గర పోయినా, వైఫ్ దగ్గర పోయినా, ఎవరి దగ్గర పోయినా ఏదో ఒకటి కొద్దిగా కాస్తో వస్తో ఏదో ఒక చిన్నది ఏదో ఒకటి దాచుకొనే పోతాం. అతి రీతిగా దేవుని దగ్గర పోతే చెల్లమని కాదు నీ భక్తి. యథార్థ హృదయంతో వెళ్ళు దేవుడు. నువ్వేంటో చెప్పాయన, నువ్వేంటో ఆయన చెప్తే ఆయన ఏంటో నీకు చెప్తాడు. నీ గురించి నువ్వు ఆయనకు చెప్పాక ఆయన గురించి తెలుసుకోవాలంటే నువ్వు ఏమాత్రమో తెలుసుకోలేవు ఆయన గురించి. అందుకని నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, మొట్టమొదటిగా మోకరించి ప్రార్థన చేసి, ప్రభా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ ఇబ్బందిలో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను, నాతో మాట్లాడు. ఈ వాక్యం తగిన లేవనెత్తు ప్రభా. ఈ లోకంలో ఎక్కడ చూసినా అందరూ కృంగ తీసే వాళ్ళే ఉన్నారు, కానీ ఈ వాక్యంతో నన్ను బలపరచు ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా ఆయన వాక్యం చేత నీతోని ప్రతినిత్యము మాట్లాడుతూ నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుని వాక్యము ఆయన నీతోని ఎదురుగా ఉండి మాట్లాడుతున్నాడు అని గుర్తించాలి. అందుకని ఆదరణకర్తగా పరిశుద్ధాత్మని మనకు పంపించాడు. ఆయన సత్యంలోనికి, సర్వసత్యంలోనికి నడిపిస్తాడో మనందరికీ తెలుసు. కానీ ఎంతమంది నడుచుకుంటున్నాం, ఎంతమంది స్వరం వినగలుగుతున్నాం, ఎంతమంది గుర్తించగలుగుతున్నాం, గ్రహించగలుగుతున్నాం, లోబడగలుగుతున్నాం, విధేయత చూపగలుగుతున్నాం. క్రైస్తవుడికి కట్టడాలని లేకపోతే కనుక వాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడిగా జీవించగలుగుతాడు, అంతేగాని క్రీస్తులో జీవించలేడు. క్రీస్తులో ఒక వ్యక్తి జీవించాలంటే వాక్యంలో ప్రతినిత్యము జీవించేవాడై, ప్రతినిత్యము దేవుని వాక్యము మనము చదువుతున్నాం మాత్రమే, కానీ పాటిస్తున్నామా? పాటించడానికి కృషి చేయాలండి, కష్టము. దేవుని కట్టడాన్ని పాటించడం అంటే చాలా కష్టం, కానీ నువ్వు కృషి చేస్తే ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు కృషి చేయకుండా నేనేం చేయను, వింటాను, చదువుకుంటాను అంటే నీ జీవితం మారదు.
నీ చేతులారా నీ అజ్ఞానంతో నేను నీ రక్షణను పోగొట్టుకుంటూ ఆ కట్టడాల్లో ఉన్నోడే రక్షింపబడతాడు అని బైబిల్లో నేను చదువుకుంటూ వచ్చాను. అనేక విషయాలు నిజంగా పొద్దున చెప్తున్నా కదా, అనేక విషయాలు ప్రభుత్వం కూర్చుంటే ఆయన నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడని. ఎవరికి నేర్పిస్తాడు? ఎవరికి నేర్పిస్తాడు? ఎవరైతే శ్రద్ధ చూపుతారో, ఎవరైతే ఆయన మాటకి లోబడతారు, విధేయత కలిగి ప్రభా నీ సన్నిధికి వచ్చాను, మోకరించాను, నేను నువ్వు తప్ప ఇంకెవరు లేరు ఈ లోకంలో, పుట్టి నేను నువ్వు నాతో మాట్లాడు అని నువ్వు కానీ నేను సమర్పించుకుంటే కనుక దేవుడు తప్పకుండా మాట్లాడు. యేసు ప్రభు వారు మనుషుల పాపాల నిమిత్తము కల్వరి సిలువలో చనిపోయారు. పాపాల నిమిత్తమైన చనిపోయాడు అని అందరికీ తెలుసు. నువ్వు ఒక పాపమని గుర్తించావా? ఏ పాపము నీలో లేదు అని నువ్వు అనుకుంటే కనుక నువ్వు అబద్ధికుడివి అని బయట చూపించాడు. కాబట్టి ఎవ్రీడే when we go to the presence of God, accept that you are a sinner. ఎందుకంటే నీలో పాపం నివసిస్తుంది. నువ్వు పాపం చేయక్కర్లే, కానీ పాపం నీలో నివసిస్తుంది. ఆ యాక్సెప్టెన్స్ నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకోకపోతే నువ్వు ఏం చదివినా, ఎన్ని ప్రార్థనలు చేసినా ఇట్ ఇస్ నో యూజ్. యాక్సెప్ట్ ఎవ్రీడే. ప్రభా పాపినైనా నన్ను నీ సన్నిధికి నడిపించు, నాలో ఉన్న పాపం, నాలో ఏలుతున్న పాపం నుంచి నైనా నీ శక్తితో నన్ను నింపి నన్ను నడిపించు అని మనము దేవుణ్ణి అడిగేవారు ఉన్నాం. వాక్యంలో స్థిరపడాలండి క్రైస్తవులు. అన్నింటిలో స్థిరత్వం కోరుకుంటాం. ఉద్యోగంలో పర్మనెంట్ జాబ్ కావాలని కోరుకుంటారు, తప్పేం లేదు. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎట్లా ఉంది? ఇస్ గాడ్ రియలీ యాక్సెప్టింగ్ యువర్ ప్రేయర్స్? ఇస్ గాడ్ రియలీ యాక్సెప్టెడ్ యువర్ లైఫ్? దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. దేవుని బిడ్డలుగా పిలువబడటం గొప్పతనం కాదు, దేవుని కుమారులలాగా జీవించడం గొప్పతనం. పిలువబడ్డారు, అనేకుల్ని పిలిచాడు ఆయన. నేను కొందరే లోబడ్డారంట. ఆ లోబడే వాళ్ళలో నువ్వు నేను ఉన్నామా? ఒకరు లేకపోతే కనుక ఈ రోజు నుంచి ప్రభా నేను ఉంటాను ప్రభా, లోబడతాను ప్రభా అని నిన్ను ప్రభుకి అప్పగించుకో. నువ్వు ప్రభుకి కానీ అప్పగించుకోకుండా ఇంకా నిర్లక్ష్య స్వభావం కలిగి జీవిస్తుంటే కనుక అకస్మాత్తుగా రానే వస్తుంది, అక్కడ విడబడిపోతూ. ఈ లోకంలో కష్టాలు, శ్రమలు, బైబిల్ అందుకని చదవాలి. రాబోయే రోజులు ప్రభుత్వం గడుపుతాయంట. రాబోయే దినాలలో ఏమీ జరుగుతుందో నీకు ఆయన తెలియజేస్తాడు. తెలుసుకోవా? నీ జీవితం ఎక్కడ ముగించబడుతుందో తెలుసుకోవా? అందుకనే భక్తుడు అంటాడు, నా బ్రతుకు దినములో లెక్కింప నేర్పు. అడుగుతున్నా ప్రభుని, ఎప్పుడు చనిపోతావు ఎవరికి గ్యారంటీ లేదు. నేను పలానా రోజు చనిపోతా అన్నా అని చెప్తారు ఎవరన్నా? మరి అన్న నువ్వు పలానా రోజు చనిపోతావు అని ప్రెడిక్ట్ చేయగలుగుతారా? చేయలేదు. అందుకని మనము ప్రభుని అడిగి తెలుసుకోవాలండి. ప్రభుని అడిగి ఆయన మార్గాలు తెలుసుకుంటే మార్గాల్లో నేను నడిపిస్తాడు. అట్టి రీతిగా ఆయన వాక్యం చేత నేను స్థిరపరుస్తాడు. మనం ఇవన్నీ చేయకుండా ప్రార్థనలోకి వెళ్తుంటే కనుక మన జీవితాన్ని మనం మార్చుకోవాల్సిందిగా ప్రభు పేట తెలియజేస్తాం. కాబట్టి ఈ 10వ దినంలో దేవుడు మనకి వాక్య ధ్యాన నిమిత్తము ఇచ్చిన వాక్యము యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వాక్యం ఒకసారి చూద్దాము. కొంచెం పెట్టి చూడండి. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, నీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అని అనుకున్నాడు ఇక్కడ దేవుని వాక్యంలో. వాష్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ క్లీన్, టేక్ యువర్ ఈవిల్ డీడ్స్ అవుట్ ఆఫ్ మై సైట్, స్టాప్ డూయింగ్ రాంగ్ అని దేవుడు చెప్పుచున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం కడుక్కోమంటున్నాడు చెప్పాలా? ఏం కడుక్కోవాలంట? మిమ్మల్ని కడుక్కోనండి, శుద్ధి చేసుకోండి. ఓకే, ఎట్లా కడుక్కుంటామో ఎట్లా శుద్ధి చేయబడతాము? ఉదాహరణకు చెప్తానండి. సర్ఫ్ పౌడర్ ఉంది, నీళ్ళు ఉన్నాయి, అవి రెండు లేకపోతే బట్టలు ఉతుక్కుంటావా? వాక్యం కూడా అదే. క్రైస్తవుడు వాక్యం లేకుండా నిన్ను నువ్వు కడుక్కొని ప్రయత్నిస్తావు, విఫలమైపోతావు. వాక్యం లేకుండా నువ్వు జీవించాలనుకుంటున్నావు, నిత్య జీవాన్ని పోగొట్టుకుని. కడుక్కోమంటున్నాడు దేవుడు. దేని చేత కడుక్కోబడాలా? వాక్యము చేత కడగబడాలా. వాక్యము నేను కడుగుతుందంట. మనకు తెలిసిన జ్ఞానం ఏంటంటే ఆయన రక్తం మనం కడుగుతుంది. 2000 సంవత్సరాల్లో దారపోచిన రక్తమే ఈరోజు నీతోని నాతోని వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు. ఆ వాక్యాన్ని గుర్తించక యేసయ్యా నీ రక్తంతో నన్ను కడగయ్యా అని చెప్పి నువ్వు ఎన్నిసార్లు అడిగినా కూడా ఆయన కడగలేడు. ఎందుకంటే నువ్వు వాటర్ని లేకపోతే సర్ఫ్ ఎక్సెల్ని యూజ్ చేస్తలేవు. వాటర్ అనగా సర్ఫ్ ఎక్సెల్ అనగా దేవుని వాక్యమే.
వాటర్ వచ్చేసి పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యం వచ్చేసి డిటర్జెంట్స్ పౌడర్. ఈ పౌడర్ లేకుండా, ఈ నీళ్లు లేకుండా ఒక క్రైస్తుడు వాడు కడుక్కోలేడు. ఒక వ్యక్తికి తీసుకుపోయి అమ్మ నా బట్టలు ఉతికించు చెప్పేసి ఉట్టి సర్ఫించేసి నీళ్ళు ఇవ్వకపోతే బకెట్ బట్టలు అక్కడ పెట్టేసి మార్చిపోయింది, సరదబ్బా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఎందుకు? నీళ్లు లేవు. మనం కూడా వాక్యం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే కనుక మనం తడపబడలేము, వాక్యము మనలోనికి ప్రవేశించలేము. అందుకనే దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన అడుగుతున్నాడు, కడుక్కోండి. దేని చేత కడగబడుతున్నావు ఈరోజు? ఈ లోకంలో ఉన్న మొత్తం మైలమంతా తీసుకొని వచ్చి అంటించుకుంటున్నావు తప్ప ఎప్పుడన్నా కడుక్కుంటున్నావా? దేవుని వాక్యంతో కడుక్కొని జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడికి సహాయం చేస్తూ అంటున్నాం. ఆయన నీళ్ళగా ఉండి నీకు మురికి వద్దేంత వరకు నేను తడిపి 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 మాంసం హృదయం నీకు కలిగేంత వరకు ఆయన తడుపుతాడు. ఆయన తడిపినాకనే వాక్యం చేత నువ్వు కడగబడగలదు, పరిశుద్ధమైన జీవితం జీవించగలదు. కాబట్టి ఇవన్నీ చేయకుండా ఏదో వాక్యం చదవము, ప్రభు వైపు తిరిగాము, కళ్ళు మూసుకున్నాము, ప్రభు నన్ను కడుగు. ఏం చదివావు? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఏమి ఆయన దగ్గర నుంచి పొందుకోవాలని ఎదురు చూస్తున్నావు? ఈ పాపాన్ని కడుక్కోమంటున్నాను. వాష్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ క్లీన్. పరిశుద్ధంగా జీవించే వారుగా మీరు ఉండాలి అంటున్నాడు. పరిశుద్ధంగా ఒక క్రైస్తవుడు ఎప్పుడు జీవిస్తాడు తెలుసా? ఒక 4 నెలలు మాల వేసుకోనో, ఏదో స్వామి మాల వేసుకుంటారు కదా, అట్లా మాలలు వేసుకొని ఉంటే పరిశుద్ధంగా కాదు. ఒక క్రైస్తవుడు పరిశుద్ధంగా ఎట్లా జీవించాలంటే ప్రతిదినము వాక్యం చేత కడగబడాలి, పరిశుద్ధాత్మ చేత తడపబడాలి, పరిశుద్ధతని దేవుని దగ్గర నుంచి ప్రతినిత్యము పొందుకుంటుండాలి. ఇవి రెండు లేకుండా పరిశుద్ధమైన దేవాలను పరిశుద్ధపరచడం చేతులు ఎత్తుతాం ఆయన వైపు. ఇక్కడ బైబిల్ చెప్పుచ్చు 12వ వాక్యం ఒకసారి చదవండి. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణంలో త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? ఎవరు రమ్మంటున్నాడు? నేను దేవుని దగ్గరకు వస్తున్నాం. ఆయన ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు వస్తున్నావు? నీకు బట్టలు ఉతుక్కోలేక నిన్ను పరిశుద్ధపరచుకోలేక నీకు చేత కాదు. మళ్ళీ నా దగ్గరికి పరిశుద్ధమైన దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా పరిశుద్ధపరచు. ఓ పెద్ద భక్తులు బయలుదేరన్నమాట. అటు రీతిగా మన జీవితాలు ఉంటే కార్యసిద్ధి కరేదండి. దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, కడుక్కోండి, మీ పాపాల నిమిత్తం మీరు కడుక్కోండి, క్లీన్గా ఉండండి. టేక్ ఆఫ్ యువర్ ఈవిల్ డీడ్స్ని. ఈవిల్ డీడ్స్ అంటే ఏమంటారు? దురాలోచనలో నుంచి బయటకు రా అంటున్నాడు. నేను చెప్తా ఉన్నాను కదా, అపవాది ఆలోచనల మీద దెబ్బ కొడుతాడు. నీ ఆలోచనలో కాపాడబడాలంటే దేవుని వాక్యం నువ్వు కలిగి జీవించాలి. ఆ దేవుని వాక్యం నీ దగ్గర ఉంటే ఆ చీకటి క్రియల నుంచి నిన్ను దూరం చేస్తూ నిన్ను వెలిగిస్తుంది దేవుని వాక్యం. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇవన్నీ చేసి నా ఎదుటకు రండి. మీరు ఇవన్నీ కలిగి ఉంటే ఆయన ఎదుటకు వస్తే నీ ప్రార్థన ఆలకించాడు, నిన్ను ఆయన గమనించాడు, వదిలిస్తాడు. ఇంకా ఎంతకాలం జీవిస్తావు జీవించు. ఆయన బలవంతం చేసే దేవుడు ఎవరిని కూడా కాదు. అందుకని అంటున్నాడు, వాష్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ క్లీన్, టేక్ ఆఫ్ యువర్ ఈవిల్ డీడ్స్ అవుట్ ఆఫ్ మై సైట్. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను చూస్తున్నప్పుడు వచ్చిన నువ్వు ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నావా? ఒకవేళ లేకపోతే కనుక దేవుణ్ణి అడగాలి, ప్రభా నేను నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి, అట్టి రీతిగా నీ సన్నిధికి నేను రావాలా, నన్ను సరిచేయి ప్రభా అని మనం దేవుడిని అడిగితే కనుక దేవుడు సరిచేస్తాడు. ఆయన సన్నిధికి నిన్ను నడిపిస్తాడు. ఏమైనా తప్పులు చేస్తున్నావు ఇంకా వాటిని కూడా విడిచిపెట్టమంటున్నాడు. స్టాప్ డూయింగ్ రాంగ్. ఇతరుల మీద అబద్ధాలు చెప్తుంటాం. ఇతరుల గురించి ఏం తెలియకపోయినా నోరుంది కదా, మామూలుగా ఉండదు, ఊడిపూటలు తింటాం కదా, మాట్లాడుతుంటా అనేక విస్తారమైన మాటలలో దోషం ఉన్నది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి గమ్మను తప్పు చేయడం మానేసాయి, చేయొద్దు. నువ్వు ఇవన్నీ చేసుకుంటూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నా చేయి పట్టుకుంటే ప్రభు పట్టుకోకపోతే అపవాది పట్టుకుంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నువ్వు చేయలేకో సహాయం కోసం. ఈ లోకాధికారి అపవాది. నువ్వు దేవుని దృష్టిలో నిన్ను నువ్వు కడుక్కోగా నువ్వు సన్నిధికి వచ్చి దేవానా చేపెట్టుకో అంటే దేవుడు పట్టుకోడు, కానీ ఈ లోకాధికారిని చేయబట్టుకుంటాడు. జాగ్రత్తమైన సంబంధం దేవుని దగ్గరకు వస్తుంది. అందుకని అంటున్నాడు, ఎవరు రమ్మన్నారు నిన్ను నా దగ్గరికి? నిన్ను నువ్వు సరి చేసుకోక, సరిదిద్దుకోక, వాక్యం చదవక, వాక్యాన్ని ధ్యానించక, వాక్య ప్రకారం జీవించక ఎవరు రమ్మన్నా నా దగ్గరికి? నేను అదే అడుగుతున్నాడు దేవుడు. పాత నిబంధన కాలంలో దేవుడు బహు రోషం కలిగిన వాడుగా ఉంటే ఆయన ఒక్కసారి ఆయన ఉగ్రరూపుడు అయితే కనుక వెంటనే మరణాన్ని పంపించుంటాడు.
కానీ ఈరోజు నువ్వు నేను ఇప్పటికి కూడా కనుక్కోకుండా ఆయన దగ్గరికి వెళ్ళి దేవా అని పిలుస్తున్నామే. ఆయన కేవలమైన ఉచితమైన కృప మాత్రమే మనని కాపాడుతుంది. దేవాతి దేవుడు ఈరోజు నిన్ను నన్ను గమనిస్తున్నాడు. ఎంతమంది నమ్ముతారు? అందరు నమ్ముతున్నాం కదా. దేవాతి దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు మనని గమనిస్తున్నాడు. కానీ మనని ఎట్లా చూస్తున్నాడు? క్రీస్తులో నుంచి చూస్తున్నాడు. అందుకని నువ్వు ఈ రోజుకి కాపాడబడుతున్నావు. అదే క్రీస్తుని పక్కకి జరిపాడనుకో అయిపోయింది నీ సంగతి. క్రీస్తులో నుంచి చూస్తున్నాడు. ఎందుకంటే నువ్వున్న స్థానంలో ఆయన నీ స్థానాన్ని తీసుకుంటావు. నువ్వు నల్లగొట్టబడాల్సింది, నీ పాపాల నిమిత్తం ఆయనని సిల్వకేసారు. అక్కడ నువ్వు ఉండాల్సింది. ఆయన ద్వారా నిన్ను చూస్తున్నాడు. అందుకని నేను కాపాడబడుతున్నాను. అందుకని ఇక్కడ తెలియజేస్తున్నాను, మీ చీకటి క్రియలను మానుకొని మిమ్మల్ని మీరు వాక్యం చేత పరిశుద్ధాత్మ చేత కడుక్కొని నా ఎదుటకి రండి. కాబట్టి దేవుని దగ్గరికి ప్రతిసారి వస్తున్నప్పుడు మన జీవితాలు సరిగ్గా ఉన్నాయో లేవా మనం సరిదిద్దుకుందాం. సరిదిద్దుకొని దేవా నేను నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు నాకు సహాయం చేయి. సహాయం చేసేవాడు నువ్వే, నన్ను సరి చేసేవాడు నువ్వే, నన్ను స్థిరపరిచేవాడువే నీవే. నీ దగ్గరకు వస్తున్న ప్రభు సరైన ప్రవర్తన కలిగి నేను నీ సన్నిధిలో అడుగుపెట్టే కృపను, అటువంటి ఆలోచనను నాలో పుట్టించు ప్రభా. దేవుడే నిన్ను దృష్టించకపోతే మందిరానికి వచ్చి నువ్వు ఎన్ని సండేలు వచ్చి ఎన్ని ప్రార్థనలు చేసి చేతులెత్తి వర్షిప్లో ఉన్నా కూడా నీలో మార్పు ఎందుకు కలుగుతలేదంటే నిన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ సరి చేసుకోలేదు. వాక్యం చేత పరిశుద్ధాత్మ రెడీగా ఉన్నది సహాయం చేయడానికి. మనమేమో ఇష్టపడతలేదు, ఎందుకంటే వాక్యం లేదు. పౌడర్ లేకుండా బట్టలు ఉతుకంటే నీళ్ళల్లో ముంచి తీసిన మురికి అట్లానే ఉంటుంది. పౌడర్ లేకుండా ఉతికితే అంతే కదా, అది ఉతకడం కాదు, తడపడం అవుతుంది. ఉతకడం అంటే పౌడర్ వేయాలా, నానాలా, తర్వాత రిన్స్ చేయబడాలి, జాడించాలి బట్టలు, అప్పుడు క్లీన్గా తయారైతాయి. అంతే కదా, ఒక వైట్ షర్ట్ ఉతికితే అంతే కదండి ప్రాసెస్. సో నీ నా జీవితం, నీ నా హృదయం కూడా అంతే. దేవుని వాక్యం చేత వాక్యం చదవక అసలైనది ఫస్ట్ వాక్యమే చదవం, నెక్స్ట్ వస్తాం ఇక్కడికి వాక్యమైన దేవుని దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మ బలపరచంటాం. ఏది బిడ్డ వాక్యం ఎక్కడ చూపి అంటాడు. లేదు, ఆయన అడిగినప్పుడు దానికి గుర్తించే, దాన్ని గ్రహించే మనసు కూడా మనలో లేదు. వాక్యం లేదు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందుకోవాలనుకుంటుంటాం. వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం. నీలో వాక్యం ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నేను కార్యసిద్ధి కలిగేస్తాను. కాబట్టి వాక్యం ప్రతిదినము చదువు. దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఏదో వచ్చామో ఆచార ప్రకారంగా మా అమ్మమ్మ వాళ్ళు నన్ను నడిపించేటోళ్ళండి చిన్నప్పుడు చర్చికి, మా అమ్మ వాళ్ళు నన్ను తీసుకెళ్లేటోళ్ళండి, అదే ఆచారంతో నేను కూడా వస్తున్నానండి. ఎవరికి ఉపయోగకరం? ఉపయోగకర రీతిగా నువ్వు దేవుని సన్నిధికి రా. దేవుని దగ్గర నుంచి ప్రతినిత్యం మేలులు పొందుకో. కేవలమైన కృప చూపుతున్నాడు కాబట్టి ఈరోజు ఆయన మందిరంలో ఉన్నాం. మనం సరి చేయబడకుండా కూడా, వాక్యం చేత ఉదక స్నానం చేయబడకుండా, పరిశుద్ధాత్మతో తడపబడకుండా, నూతన వ్యక్తిగా పరిశుద్ధంగా మార్చబడకుండా, పరిశుద్ధత లేకుండా ఆయన సన్నిధికి వస్తున్నప్పటికీ ఈ రోజుకి కూడా మనం దేవుని వాక్యం వినగలుగుతున్నామంటే కేవలమైన ఉచితమైన కృప మాత్రమే. గుర్తించు ప్రభు సన్నిధి. నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు ప్రభు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ఈరోజు నీతోనే నాతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు కన్నా గుర్తించు. ఈరోజు నన్ను నేను ఉన్నాను, నేను నీతో మాట్లాడుతున్నాను, గమనించు, గ్రహించు అని తెలియజేస్తుంది. కనుక వాక్య ధ్యానము ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఉండాలి. అటు రీతిగానే పరిశుధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం కానీ వాక్యాన్ని చదివితే కనుక దేవుడు తప్పకుండా నిన్ను వాక్యం చేత ఆయన కడుగుతాడు. ఆ పరిశుద్ధత నీకు అనుగ్రహిస్తాడు. వాక్యం లేకుండా పరిశుద్ధత లేనే లేదు అని తెలియజేస్తాడు. కనుక వాక్యం ప్రతి ఒక్క క్రైస్తవుడు కలిగి ఉండడం అంటే బైబిల్ ఉండడం కాదు, నీ హృదయంలో కలిగి ఉండాలి. నీ హృదయంలో వాక్యాన్ని చేర్చుకునే దానికి ఇష్టపడి ప్రభు దగ్గర కూర్చోవాలి. ప్రభు దగ్గర బైబిల్ పెట్టుకొని ముంగడ కూర్చుంటే అర్థమైంది అదే మాట్లాడుతున్నాడు. కారుతున్నాయి ఏంటి కన్నీళ్ళు, గ్రహింపు హృదయం కుమ్మరిస్తున్నాడు దేవుడు. అందుకని నన్ను నలగొట్టుకుంటున్నాను. నలగొట్టుకో ప్రభు సన్నిధిలో. నీ కొరకు ఆయన నలగొట్టబడ్డాడు కదా, నువ్వు చేసిన పాపాలే కదా ఆయన సిలువకి ఎక్కించింది. మరి ఆయన అంత చిత్రవదన చేసినప్పుడు నువ్వు కేవలము నేను ఒకటే పని చేయమంటుండు, శ్రద్ధ వహించి నా సన్నిధిలో మోకరించి నా కట్టడాలు నేర్చుకో బిడ్డ అంటుంటే అది కూడా నలగొట్టడం మా వల్ల కాదు ప్రభా. ఏసీ లైఫ్ అలవాటు పడిపోయినాము, మోకరించే అనుభవం లేదు ప్రభా. స్కూల్లో ఎప్పుడో టీచర్ పనిష్మెంట్ ఇస్తే మోకరించిన, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఇప్పుడు నేను మోకరించాను ప్రభా. తగ్గించుకో ప్రభు సన్నిధిలో.
నువ్వు ప్రభు సన్నిధిలో నల్లగొట్టుకోకుండా దేవుడు నిన్ను బాగు చేయి. అందుకని యవనస్తులు చెప్తున్నాను ఏంటి అంటే, సమయం ఉన్నప్పుడు కోసం వచ్చి ప్రార్థన చేయండి. మీ జీవితాలు ఏంటో మీకు బయలుపరుస్తాడు దేవుడు. ఎటువంటి జీవితం జీవిస్తున్నావో, ఆయన దృష్టికి అంగీకారంగా ఉన్నావో లేదో వెంటనే మోకరించిన వెంటనే పశ్చాత్తాప హృదయం కలగజేసి పరిశుద్ధాత్మని మీద కుమ్మరింపజేసి నువ్వేంటో ఆయన చూపిస్తాడు. నువ్వేంటో నీకు ఆయన చూపించడానికో తట్టుకోలేవో, ఇంత ఘోరమైన జీవితం నేను జీవిస్తున్నాను. అప్పుడు పశ్చాత్తాప దృష్టి కలుగుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కన్నీళ్ళన్నీ తుడిచి ఒక నూతన వ్యక్తిగా మారుస్తాడు. గడుపు సన్నిధిలో దేవుని కొరకు జీవించు. ఈ లోకం శాశ్వతం కాదని తెలుసు, అయినా కానీ ఈ లోకంలో ఇంకా పరుగులు తీస్తున్నామేమో. దేవుని వాక్యంని విడిచిపెట్టి ఆయన కడుక్కోమన్నవన్నీ కడుక్కోక పాపంని ఇంకా ప్రేమిస్తూ జీవిస్తున్నామేమో. ఈరోజు కన్నా లోబడి ప్రభు, ఆయన వాక్యానికి లోబడి ఆయన మీరు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఈ రోజు వరకు, ఈ క్షణము ఈ నిమిషం వరకు కూడా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఆయన కను దృష్టి ఎల్లప్పుడూ నీ మీద ఉన్నా. ఆయన ఒకవేళ ఆయన కను దృష్టి మన మీద నుంచి మనం తీసేస్తే మనం ఏమైపోతామండి? ధనవంతుడిని కలుసుకోవాలి చెప్తుంటా కదా, అందుకనే జాగ్రత్త వహించాం. ధనవంతుడు కూడా మనలాగానే నిర్లక్ష్య స్వభావంతో లోకంలో ఉన్నప్పుడు ఆయన పని ఆయన చేసుకుంటూ తిను తాగు సుఖించు ఎంజాయ్ చేసిండు. మనం కూడా మన పని అట్లనే మనం చేసుకుంటాం. కానీ దేవుని వాక్యం దగ్గర ఏమాత్రం ఉన్నాం, లోబడతలేదు, మోకరిస్తలేదు, ధ్యానిస్తలేదు, దాంతో కడగబడతలేదు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు, కళ్ళు ఎక్కడ తెరుస్తావు? శుభప్రదమైన నిరీక్షణ నీకున్నదా? నేను ఇక్కడ కళ్ళు మూస్తే నేను నా సన్నిధిలో మహిమ కలిగిన రాజ్యంలో నేను ఉంటాను అన్న వాక్యము సత్తానిలో ఉన్నదా? వాక్యం అనే సత్తానిలో లేకపోతే పరలోక రాజ్యంలో నీకు స్థానమో లేదు. వాక్యం మీద పట్టు తెచ్చుకో. దేవుని వాక్యం మీద ఏముండాలంటే మనకి పట్టుదల, శ్రద్ధ ఉండాలంట. ఆ శ్రద్ధ కలిగిన వాక్యం, ఆ వాక్యాన్ని పట్టుకొని మనం శ్రద్ధ వహించి నేర్చుకోవాలంట దేవుని దగ్గర. అప్పుడే దేవుడు మనని బాగు చేస్తాడు. అదే యెషయా గ్రంథం 52వ అధ్యాయం 11వ వాక్యం వస్తే చదువుకున్నాం. కొంచెం త్వరగా పోవుడి ఎక్కడికి పోమంటుండు? అచ్చటి నుంచి వెళ్ళుడి. అపవిత్రమైన దేనిని ముట్టద్దు, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకారములు మోయువార్లారా, ఏం మోస్తున్నారంట వీళ్ళు? హూ క్యారీ ద వెజల్స్ ఆఫ్ గాడ్. నువ్వు దేవునికి నువ్వు ఒక విలువైన పాత్రవే అని నీకు తెలుసు కదా. మరి దీనిలో నువ్వు దేన్ని కలిగి ఉన్నావు తెలుసా? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. అందుకనే భక్తుడు అంటూ ఉంటాడు, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. ఇక్కడ అదే అంటున్నాడు, మీరు పోడి ఎక్కడి నుంచి దూరం వెళ్ళిపోద్ది. ఏది అపరిశుద్ధం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు ముట్టద్దు, దాని నుంచి బయటకు రండి అంటున్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు తెలియదు, లోకం నుంచి బయటకు రా, నా వాక్యంలో జీవించు అంటున్నాడు. కానీ మనం అది చేయలేకపోతున్నామే. దేవుడు ఏది చేయొద్దంటాడో మనిషి అదే చేస్తాడు. అవ్వగారు మనకు నేర్పించారు కాబట్టి. అవ్వని ప్రేరేపించింది అపవాది అయిన సాతాను. అదే సాతానికి లోబడుతున్నామా? దేవుడు చెప్పిన మాటలకి లోబడి వాటిని విడిచిపెట్టి వాటిని కోరుకోనగా మనం వాక్యం చేత పరిశుద్ధపరచబడుతూ వాటి నుంచి దూరంగా జీవిస్తూ ప్రభు యొక్క ఆత్మని కలిగి మనం జీవిస్తున్నాం. ప్రభు యొక్క ఆత్మని కలిగి జీవిస్తున్నాము అని దేవుడు తెలియజేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుల దగ్గరికి రాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడ్డ దేనికి తెలుసా? ఒక పాపిని పాపం నుంచి పశ్చాత్తాపంలో నడిపినికి. అందుకనే పరిశుద్ధాత్మ హీ విల్ కన్విన్స్ యూ అబౌట్ యువర్ సిన్స్. నీ పాపాలు ఒప్పింపజేస్తాడు. ఆ పరిశుద్ధాత్మని నువ్వు కలిగి ఉన్నావు అని దేవుడు చెప్తున్నాడు. కానీ మన అనుభవం ఏంటంటే, పరిశుద్ధాత్మని పొందుకోండి అన్నప్పుడు సేవకులు అక్కడి నుంచి పొందుకోవాలని అని అనుకుంటూ ఉంటాం. దేవుడు ఆల్రెడీ పరిశుద్ధాత్మని నువ్వు యేసుప్రభు నిజమైన దేవుని కుమారుడు అని నీ నోటితో ఎప్పుడైతే ఒప్పుకున్నావో అప్పుడే నీ దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేస్తున్నాడు. నువ్వు దాన్ని గుర్తించలేకపోతున్నావు, గమనించలేకపోతున్నావు. ఆ స్వరానికి, ఆయన నేర్పించే విధానానికి లోబడలేకపోతున్నావు. ఎందుకు? ఒక వ్యక్తి లోబడలేకపోతున్నాడు, ఆ వ్యక్తి వాక్యం చదువుతలేదు. నేను దేవుని యొక్క విలువైన పాత్రని, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు అని ఎప్పుడైనా గుర్తిస్తున్నావా? వాళ్ళు గుర్తించకపోతే ఈ రోజు నుంచి గుర్తించు. దేవుని కట్టడాల్లో నడవడానికి ఇష్టపడు, దేవుని వాక్యం నేర్చుకునేదానికి ఇష్టపడు.
ఎవరో ఏదో ఎక్కడో నేర్పిస్తే వాళ్ళు సిద్ధాంతాలు నేర్పిస్తారు. అదే నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన నేర్పిస్తాడు. సత్యవాక్యాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. వీళ్ళ బోధ వాళ్ళ బోధ కాదు మనకు కావాల్సింది. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏ కట్టడాల్లో ఉండమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, అది నువ్వు చేసేవాడిగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అది కానీ నువ్వు నేను చేయలేకపోతే కనుక ఈరోజు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వెళ్ళాలి. కన్నీళ్లు విడవాలా. కన్నీళ్లు విడవకుండా నీకు పాపక్షమాపణ లేదు. పశ్చాత్తాపడ నీ పాపాల గురించి ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభునే తన ఆత్మచేత ఒప్పింపజేస్తాడు. ఆయననే మళ్ళా నిన్ను కన్నీళ్లు నాట్యంగా మార్చేవాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఆయన చెప్పుచున్నాడు, వెళ్ళిపోండి, వాటి దగ్గర నుంచి దూరం జరగండి, దూరంగా జీవించండి, ఈ లోకంలో దూరంగా జీవించు. అపవిత్రమైనవన్నీ ఏమన్నా నీకు ఉంటే కనిపిస్తుంటే వాటి దగ్గర నుంచి నిన్ను నువ్వు వేర్పరచుకో, వెళ్ళిపో అక్కడి నుంచి. యోసేపు అదే చేశాడు పోతిఫర్ ఇంట్లో. పోతిఫర్ భార్య ఆయన మీదకి వచ్చి పాపం చేయమని అడిగినప్పుడు ఏం చేశాడు, ఆయన పైన ఉన్న అంగి కూడా విడిచిపెట్టి పారిపోయినాడు. నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఆయన దృష్టికి నేను ఎట్లా పాపం చేయగలుగుతానని పారిపోయాడు. నువ్వు నేను అట్టి రీతిగానే పాపంలో నుంచి పారిపోమని దేవుడు చెప్తున్నాడు. ఈ లోకం అనేది దాన్ని ప్రేమించద్దు. నువ్వు లోకం వైపు చూసినప్పుడల్లా పాపం నీలో ప్రవేశించదు తప్ప ఉన్న పరిశుద్ధత నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ పరిశుద్ధతను నువ్వు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడవు. ఒకవేళ నువ్వు ఇష్టపడ్డావు అనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఏం చేయడు, మౌనంగా ఉంటాడు. పరిశుద్ధత విడిచిపోగానే నీలో నుంచి ఏమంటారు, ఆ భ్రష్టతో ఆత్మతో నిన్ను నింపేస్తాడు. అది నువ్వు చేసేది అంత పరిశుద్ధమే అంటది, నువ్వు చేసే భక్తి అంత పరిశుద్ధం అంటది. ఏసయ్య నిజమైన దేవుడు అని చెప్తుంది, కానీ ఎన్నడూ నిన్ను సత్యంలోనికి నడిపాను. అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేసేస్తారు. ఎందుకంటే నీ దగ్గర ఉండాల్సిన దేవుని వాక్యం ఆ సత్తా నీలో లేదు. ఆ దేవుని వాక్యం మీరు హృదయంలో చేర్చుకున్నామని దేవుడు ఈరోజు ఇష్టపడుతున్నాడు. మనం బాగు చేయడానికి, అపవాది చేత నుంచి నిన్ను నన్ను తప్పించడానికి ఆయన ఇంకా ప్రయాసపడుతూనే ఉన్నాడు. ప్రతినిధము సేవకులు మాట్లాడుతూనే ఉన్నాడు. సేవకులకేం పని లేదు, ఎవరిలో ఒకరిని ప్రభు దగ్గర స్థిరపరచాలి, ప్రభు ముందు లెక్క అప్పచెప్పాలి. వాళ్ళ నిమిత్తము ప్రభు దగ్గర అడిగి వాక్యం నేర్చుకొని పొందుకొని ఎందుకు బోధిస్తున్నారు. మీ జీవితాలే కదా, మన జీవితాలే కదా బాగుపడదానికి. ఆయన దృష్టికి అంగీకారంగా నిందారహితంగా ఉండాలి అంటే ఇవన్నీ చేయకుండా మనం ఇంకా నిందారహితంగా ఉన్నాము అనుకుంటే విమర్శ దినం నుంచి ఒకటి తప్పించండి. నేను తెలుసుంది తీర్పు ద్వారం ఎవరి కోసము, మార్పు లేని వారు కోసం తెరిచి ఉంది తీర్పు ద్వారము, మార్పు లేని వారు. తీర్పు నుంచి తప్పించబడవు బిడ్డ. నిన్ను నువ్వు మార్చుకోక, వాక్యం చదవక, వాక్యంని గ్రహించక, దాని ప్రకారం జీవించక తీర్పు నుంచి తప్పించబడదు. ఈరోజు దేవుడు ఇంకా ఛాన్స్ ఇస్తున్నాడు, నాకు అవకాశాలు ఇస్తున్నాడు. ఎందుకు తెలుసా, ఆ తీర్పు నుంచి తప్పించబడాలని. ఆయన నిన్ను తీర్పు తీయడానికి ఆయన నేను పిలుచుకోలేదు, ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలి అని కోరుకున్నాను. నువ్వు ఒక తండ్రి ఒక కుమారుని కన్నాక వాడిని పెద్ద పై చదువులు చదివించినాక వాడు ఒక ఉన్నత స్థాయిలో ఉంటే తండ్రి గౌరవకరంగా తలెత్తుకొని ఆయన చూడగలుగుతాడు. అదే ఆ కొడుకు ఒకవేళ పై చదువులు ఎన్నో లక్షలు తగిలేసి ఆ కొడుకుని కుమారుడిని ఒక పై చదువు చదివిపిస్తే వాడు చెడు స్నేహంతో ఒక తాగుబోత ఈ వైన్ షాప్ల దగ్గర ఉంటే తండ్రి ఏం చేస్తాడు, తలెత్తుకుంటాడా? తల దించుకుంటాడు. ఈరోజు నా జీవితం కూడా అదే అవుతున్నది ఇక్కడ దేవుడి దగ్గర. దేవుడు సరి చేసుకోవాలంటుంటే సరి చేసుకుంటలేదు, కానీ విమర్శలో నిన్ను బట్టి ఆయన తలదించుకోవాలని ఏమాత్రం ఇష్టపడతలేదు. కానీ నా కుమార్తె అని నేను తప్పించాలని ఇంకా ఆయన ప్రయాసపడతాడు. దేవుని ప్రేమని, దేవుని త్యాగాన్ని, దేవుని మాటని గుర్తించి గ్రహించి నీ జీవితాన్ని బాగు చేసుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వాక్యం చదువుతున్నాడు. భక్తిహీనులు తమ మార్గంను విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు వాళ్ళు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి వైపు వాళ్ళ ఎంతో జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. అబ్బా, నువ్వు తిరగాలంట. నువ్వు చేయాల్సిందంతా ఏంటి? తిరగాల. తిరగడం అంటే అన్నను నన్ను తిరుగు అన్న. ఇప్పుడు మేము నన్ను తిరగను అనుకో, ఇంకా తిరుగుతా. మరి దేవుడు ఏం తిరగమంటున్నాడు అమ్మా? ఇప్పుడు జీవించింది చాలు, ఇప్పటికన్నా వాక్యం వైపు తిరుగు. నేర్చుకో, వాక్యం ఏం కోరుకుంటుంది, దేవుడు ఏం అడుగుతున్నాడు, ఎట్లా జీవించమంటున్నాడు నేర్చుకో. ఆయన వైపు తిరుగు, వాక్యం వైపు తిరుగు, వాక్యంలోనికి వెళ్ళు, వాక్యాన్ని ధ్యానించు.
నువ్వు ధ్యానిస్తే కానీ అది నీ జీవితంలో స్థిరపడదు. వినేసి విడిచిపెట్టేస్తాం. మనం అనుకుంటుంటాము వినుడి వల్ల విశ్వాసం వస్తుంది కదా. బైబిల్ చెప్పుచున్నది క్రియలు లేని విశ్వాసము మృతము. మరి నీకు విశ్వాసం ఉన్నది, క్రియలు లేవే. దేవుడు చదవమంటున్నాడు గ్రంథాన్ని, చదువుతలే. నువ్వు చనిపోయిన విశ్వాసం నీ కలిగి ఉన్నావు. గుర్తించావు ఎప్పుడన్నా? క్రియలు ఉండాలండి క్రైస్తవుడికి, విశ్వాసం ఉంటే సరిపోదు. ఈరోజు పొద్దున వాక్యం ధ్యానిస్తుడు దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు, బాబు చెప్పు, విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు ఉండాలా. ఏంటి ప్రభు క్రియలు? వాక్య ధ్యానము. క్రైస్తవుడు అయి ఉంటే వాక్యం చదవకుండా రక్షణ కోరుకుంటే క్రియలేవి? దేవుడు కట్టడం నేర్చుకున్నావా? అర్హత ఉన్నదా లోపల అడుగుపెట్టడానికి, ప్రవేశించడానికి? లేదు. అందుకని అంటున్నాడు క్రియలు లేని విశ్వాసము మృతం. విశ్వాసం వినుటి వల్ల, యేసయ్య గురించి వినుటి వల్ల వస్తుంది. కానీ నువ్వు ఆ మృతము నుంచి, మరణం నుంచి తప్పించబడాలంటే నువ్వు వాక్యంని కలిగి జీవించాలి. ఈ వాక్యం, ఎందుకనే భక్తులు పాట పాడతారు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తాను. ఆ వాక్యమే మనలో లేకపోతే, వాక్యమే మనం ధ్యానించకపోతే చచ్చిన క్రైస్తవులుగానే ఉండిపోతాం. చచ్చిన క్రైస్తవుడిగా ఉన్నా నువ్వు గుర్తించలేవు, గ్రహించలేవు, ప్రభు యొక్క త్యాగాన్ని గమనించలేవు, ఆయన సన్నిధిలో ఎప్పుడు జీవించలేవు. అటు జీవితాలకు వెళ్ళి ఉంటే కనుక మార్చుకోమని తెలియజేస్తాం. ఆయన వైపు తిరుగుతా అంటే ఆయన ఇష్టపడుతున్నాడంట నిన్ను క్షమించడానికి. పాస్టర్లు క్షమించరు, తల్లిదండ్రులు క్షమించరు, ఈ లోకంలో మనిషి క్షమించడు. ఎందుకంటే క్షమాపణ దేవుడి దగ్గర నుంచి రావాలి. ఇప్పుడు మీ తండ్రి నువ్వు తప్పు చేస్తే, నీ భార్య ఎవరైనా నేను క్షమించాలంటే దేవుడే వాళ్ళకి ఆ మనసుని కలిగజేస్తే వాళ్ళు నేను క్షమించాలి, అంతే తప్ప వాడు సొంతంగా వాడు క్షమించలేడు. కాబట్టి నువ్వు ఆయన వైపు తిరుగుతాను ఇష్టపడుతున్నాను నేను క్షమించడానికి. ఎందుకంటే నీ కొరకు ఆయన అనుకుంటప్పుడు ఆయన ప్రాణాన్ని కూడా ఆయన అర్పించేశాడు. నీకోసం సర్వము విడిచిపెట్టి ఆయన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టాడే. నేను ఎంతగా క్షమించడానికి ఇష్టపడుతున్నాను తెలుసా? నువ్వు ఆయన వైపు తిరిగితే, ఆ వాక్యాన్ని గుర్తిస్తే, ఆ వాక్యంతో నువ్వు జీవిస్తే, నువ్వు కానీ ఈరోజు ఆయన వైపు తిరిగితే కనుక నీ అంతగా ఎవరు ఆయనని సంతోషపెట్టేవారు ఉంటారు. ఒక్క పాపి రక్షింపబడడం వల్ల దేవదూతలు సైతం పరలోకం మొత్తమో ఆనందిస్తారు. మారు మనసుపోదు. వాక్యమే నేను మారవాల, మనుషులు మారవాలి, సంఘాలు నేను మారవు. ఇంకా భర్తత్వంలోనికి తోసేస్తాయేమో కానీ నువ్వు నేను మారాలంటే దేవుని వాక్యము కలిగి జీవించాలా. అందుకని ఇంకొక ఉదాహరణ మీకు చెప్తానండి. ఏమంటే యేసు ప్రభు వారిని సిలువ వేయాలి అని చెప్పి తీసుకొని వస్తే పిలాతు ముందు నిల్చోబెట్టారంట. పిలాతు ముందు నిల్చోబెడితే పిలాతు అడిగాడంట, ఎవరయ్యా నువ్వు? వాళ్ళు అంటున్నట్టేనా అంటే, అవును మీరు అంటున్నట్టే, యూదుల రాజు నువ్వేనా అంటే, నేనే, మీరు అన్నట్టే అని అన్నాడు. పిలాతు భార్యకి దర్శనం వచ్చిందంట. ఆ దర్శనంలో వచ్చి కంగారుగా వచ్చి పిలాతుకి చెప్పిందంట, ఆయన మీద ఏ దోషము లేదు, నువ్వు ఆయనకు శిక్ష విధి ఇయ్యడానికి లేదు, జాగ్రత్త, దేవుని కుమారుడు వాడు అని చెప్పినప్పుడు వెంటనే పిలాతు ఏం చేశాడు? నీళ్ళు తీసుకోరా, తీసుకొచ్చాడు. ఏం చేశాడు? చేతులు అడిగాడు. ఎందుకు? ఆ శిక్ష ఈయన మీదకి రాకూడదని. అప్పుడు ప్రజలు ఏమన్నారు? సార్ మా మీద, మా పిల్లల మీద రాని, మనమే ఆ పిల్లలు తిరుగుబాటు చేస్తున్నామే, ఇంకా మన పాపాలు పిలాతు కడుక్కున్నట్టు మన జీవితాలు ఇంకా వాక్యం చేత కడగబడలేదే? మార్చుకొని జీవితాలు. పిలాతు భయపడ్డాడు, మాటకు లోబడ్డాడు. భార్య చెప్పింది, దర్శనం వచ్చింది అని. భయం, దేవుని యందు భయం భక్తులు కలిగి అందరి ముందు సాక్షిగా ఈ ఏమంటారు, ఈ నేరము నా మీదకి, నా కుటుంబం మీదకి రావద్దు, ఇది మీకే అప్పగిస్తున్నా అని చెప్పి దుఃఖుకొని వెళ్ళిపోయాడు. దేవుడు క్షమించుంటాడు అనుకున్నాను నేను. అన్యాయమైన తీర్పు తీర్చినా కూడా ఈయనకి ఒక మంచి మనసు కలిగించాడు పిలాతుకి. ఏంటంటే చేతులు కడుక్కో, ఇది ఒక మాదిరి. నిన్ను నువ్వు కడుక్కోకుండా ప్రభు దగ్గరికి వెళ్ళలేవు. ప్రభు దగ్గరికి రాగలుగుతావు, వినగలుగుతావు, అంతేగాని నువ్వు ఆయన దగ్గరికి, ఆయనకు సమీపంగా జీవించలేవు. పిలాతు చేతులు కడుక్కున్నట్టు ఈరోజు నీ హృదయాన్ని నువ్వు వాక్యం చేత కడుక్కుంటే కనుక, పరిశుద్ధాత్మ చేత నువ్వు కడగబడితే కనుక నువ్వు తప్పకుండా దేవుడిని చేర్చుకోగలుగుతావు. అప్పుడు నీకు నిజమైన క్షమాపణ వస్తుంది. క్షమాపణ లేకుండా జీవిస్తున్నామే. దేవుడు అడుగు, ప్రభా ఏ దోషము నా మీదకు రాకూడదు ప్రభు, నన్ను రక్తంతో కడుగు, నీ దగ్గరికి వస్తున్నాను, నన్ను నేను నీ వాక్యం చేత కడుక్కుంటున్నాను ప్రభా అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా తన వాక్యము నీలో ప్రవేశింపజేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని తడుపుతాడు. అట్టి రీతి ఆయన కాసిన రక్తంతో మనని పవిత్రులుగా మారుస్తాడు. అప్పుడు ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటామంట.
అప్పుడు దేవుడు అనగలుగుతాడు నా ప్రియ కుమారుడు నా ప్రియ కుమార్తె అని. క్రైస్తువులందరూ ఆయన ప్రియ కుమారుడు కుమార్తెగా ఏమాత్రమో ఉండలేరు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మార్చుకోక, వాళ్ళ వైఖరి మారక, దేవుని వైపు తిరగమన్నప్పుడు తిరగక, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఆదివారం వెళ్తే దేవానికి స్తోత్రం, దాని తర్వాత వాళ్ళు నేను ఆడిందే ఆట పాడిందే పాట. అది కాదండి. నేను అదే మాటకి ఇట్లా అనుకున్నాను. ఆయన చెప్పిందే మాట, ఆయన చూపిందే మార్గం. అవి రెండు మనం పాటించకపోతే కనుక ఆ మార్గంలో మనము ఏమాత్రము ముందుకి కొనసాగలేము అని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి చూసుకుంటూ వచ్చాము, ఆయన కడుక్కోమంటున్నాడు. రెండోదిగా మనం చూసుకుంటూ వచ్చాము, అపవిత్రమైన వాటి నుంచి దూరం జరగండి, ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మని కలిగి జీవిస్తున్నారు అని చెప్తున్నాడు. మూడోదిగా దేవుడు తెలియజేస్తున్నాడు, ఇష్టపూర్వకంగా ఆయన వైపు తిరిగితే ఆయన ఇష్టపూర్వకంగా మనం కడగాలని ఆశపడతాడు. నాలుగోదిగా ఉదాహరణకి ఎగ్జాంపుల్కి ఏం చెప్పాడంటే, పేతురు చేతులు ఎట్లా కడుక్కున్నాడు, నీ జీవితాన్ని కూడా ఈరోజు ఈ రాత్రి ప్రభు యొక్క వాక్యం చేత, పరిశుద్ధాత్మ చేత, ఆయన రక్తం చేత, ఆయన మాటకి లోబడి ఆయన వైపు తిరిగితే కనుక ఆయన కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈరోజు అన్న దేవుని వైపు చూసి ఆయన గుర్తించి గమనించి మన జీవితాలు ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడే మనం కడగబడడానికి ఇష్టపడితే కనుక దేవుడు తప్పకుండా మనం కడుగుతాడు. ఆఖరిగా మనం చూసుకోవాలంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం జేమ్స్ చాప్టర్ 4:8. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. విమనస్కులారా, డబుల్ మైండెడ్ పీపుల్, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. మీ హృదయంను పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖముగు, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. అంటే ఇదే ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనలో వచ్చి ఉపవాసం ఉన్నామని ఏడవడం కాదు. మనం ఎటువంటి వారమో, క్రీస్తులో ఏమై ఉన్నామో, ఇంత దౌర్భాగ్య స్థితి జీవిస్తున్నామే, అది గుర్తించి ఏడవమంటున్నాడు. నీ సంతోషాన్ని కూడా దుఃఖంగా మార్చుకోమంటున్నాడు. నువ్వు కానీ నీ సంతోషాన్ని సంతోషంగానే ఉంచుకొని ఎంజాయ్ చేస్తున్నావు అనుకో, దేవుడు కూడా ఏం చేయలేడు. కాబట్టి ఉపవసించు, దేవుని సన్నిధిలో మోకరించు, ప్రార్థించి ఆయన నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీ దగ్గరికి రావాలి అంటే ఇవన్నీ నువ్వు చేయాలి. ఇవన్నీ నువ్వు చేయకుండా, కన్నీళ్ళు విడవకుండా, నీ పాపాల నిమిత్తం నువ్వు ఏడవకపోతే నేను ఏడవాలా? నా పాపాల నిమిత్తం నేను ఏడుచుకుంటున్నాను ప్రతిదినం. అది దేవుడే సాక్షి. నువ్వు ఎప్పుడన్నా ఏడ్చావా అని దేవుడు అడితే, ప్రభా నువ్వు చూసావు కదా, నాకు చెప్పాలి అర్హత నీకుందా? ఎప్పుడన్నా ఏడ్చావా? ఏడువో ప్రభు సన్నిధి, కన్నీళ్ళు వీడు తగ్గించుకో దేవుడి దగ్గర, ఆయన ఇచ్చిస్తా అంటాడు. నెక్స్ట్ వాక్యం చదువు ప్రశ్న. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అనగా వాక్యము చేత తగ్గింపు నేర్చుకోనుడి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడంట. అప్పుడు ఆయననే నీ పాపాల నుంచి అయినా లేవనెత్తుతాడంట. మనం హెచ్చించడం అంటే ఇది ఎట్లా అర్థం చేసుకుంటాము? ప్రభా ఉద్యోగం లేదు, లేకపోతే వివాహం కాలేదు, ప్రభా తగ్గించుకోవాలంటే ఎట్లా తగ్గించుకుంటాము? మన అవగాహన ఏంటి? ప్రభా అనుకుంటాము, ఒక మంచి ఉన్నవారి భార్య, ఉన్నవారి ఒక కూతురు కుమార్తె రావాలా, ఆమె కనుక ఆస్తు బలుగా ఎంత ఉండాలా, ఇట్లా హెచ్చించబడాలని అనుకుంటుంటాం, కాలర్ ఎగరేయాలనుకుంటాం. అట్లా కాదు దేవుడు చెప్పింది. నిన్ను నువ్వు తగ్గించుకో, నువ్వు పాపిమని ఒప్పుకో, నీ పాపాల నిమిత్తం కన్నీళ్లు విడు. నీ సంతోషం ఇంతవరకు ఎంజాయ్ చేసినావు పాపంలో. ఎందుకు ఎంజాయ్ చేసినావు? పాపంకి జీతం ఉంటుంది కదా, ఆ జీతం నీ మీద పడక మునిపే దాని గురించి పశ్చాత్తాపడు, కన్నీళ్లు విడు. ఆ కన్నీళ్లతోని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తించి గమనించి ఆయన రక్తంతో నిన్ను కడుగుతాడు. అప్పుడు నిన్ను లేవనెత్తుతాడు. మనం అనుకునేది ఏంటంటే ఈ వాక్యం ఈ లోకంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడని. ఉన్న స్థాయిలోనే ఉంటావు, కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదిగేవాడిగా చేస్తాడు. అందుకని ప్రభు దగ్గరకు వస్తున్న మనము తగ్గించుకునే వారమై ఉంటాం. తగ్గించుకొని ప్రభుని అడిగితే, ప్రభు నువ్వు నాకు వాక్యంలో నేర్పించు, నీ వాక్యంలో నేను స్థిరపడతాను, నీ వాక్యం చేత నన్ను లేవనెత్తు అని అడిగితే కనుక తప్పక దేవుడు లేవనెత్తు. ఎందుకంటే నువ్వు ఆయన దగ్గరకు వచ్చావు, ఇష్టపడ్డావు తగ్గించుకునే దానికి. అప్పుడు ఆయన దగ్గరికి వస్తాడు, అప్పుడు నేను లేవనెత్తుతాడు. అప్పుడు రెండు స్థితి అట్లనే ఉంటుంది. మారదు, మార్పు చెందాలి. వచ్చాము వెళ్ళిపోయామంటే ఏమో ఎవరికి ఉపయోగకరం కాదండి. వచ్చినందుకు దేవుని చేత హెచ్చించబడే వారిగానే ఉండాలి.
అంతేగాని దేవుని చేత ఇంకా మారు మనసు పొందక దేవుని ఉగ్రతని రేపుతూ ఆయన కోపం రేపుతూ ఆయన మొత్తే వరకు తెచ్చుకున్నాం అనుకో, ఆయన మొత్తరాన్న మొత్తుతాడు కానీ నిన్నైతే విడిచిపెట్టాడు, ఏ రోజు విడిచిపెట్టాడు. చూస్తున్నాడు, సహిస్తున్నాడు. ఇంకా ఆ సిల్వర్ ఎట్లయితే సహించాడో ఈరోజు మనం ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోక, మన జీవితాలు ఆయనకు అప్పగించక, తగ్గించుకోక, నేర్చుకోక, ఆయన దగ్గర స్థిరపడి ఉండలేక, ఆయన చేత హెచ్చించబడక మనం ఉంటే కనుక ఓపిక సహనంతో ఆయన కనిపెడుతుంది. ఇప్పుడన్నా గమనించు ప్రభు సన్నిధి గమనించు. ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఎట్లుండాలి, ఎట్లా నేను లేవనెత్తాలి, ఎట్లా బాగు చేయాలనుకుంటున్నాడు నేర్చుకో. ప్రభు నేర్పిస్తానే దేవుడు తెలుస్తుంది. ఆఖరిగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 14వ వాక్యం చదువుకొని ముగించుకున్నాము. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వారి యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము సత్యవకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది. మరి అతడు ప్రాకారమును కొలువగా అది మనుషుని కొలత చొప్పున. ఎక్కడ చదువుతున్నాను? 21:14 చదువుకుంటారా? ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడేను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికంతో. సారీ 21 కాదు తమ్ముడు, 22:14. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుక్కుని వారు ధన్యులు. అబ్బా, వాళ్ళ వస్త్రంలో ఏం చేసుకున్నారంట? వాక్యం అనే ఉతక స్నానం చేయబడ్డారంట. అప్పుడే వాళ్ళకి దేవుడు పర్మిషన్ ఇచ్చాడంట. ఎక్కడికి? ద ట్రీ ఆఫ్ లైఫ్ దగ్గర పోనికి, జీవజల వృక్షం దగ్గర పోనికి వాళ్ళకి ఇచ్చారంట. కాబట్టి ఈ వాక్యం నేను ఎందుకు రెఫరెన్స్గా మీకు చూపించాలని ఆశపడ్డాను అంటే, వాక్యం చేత నువ్వు ఉతక స్నానం చేయబడకపోతే ఆ జీవ వృక్షం దగ్గరికి నువ్వు చేరలేవు, అర్హత లేనివాడు అయిపోతుంది. అందుకనే వాక్యం నువ్వు కలిగి ఉండవు. వాళ్ళు మహాశ్రమల నుంచి వచ్చి వాళ్ళ వస్త్రంలో గొర్రెపిల్ల రక్తంలో ఉతక స్నానం చేయించుకున్నారంట. అట్టి రీతిగానే వాక్యం చేత ఉతక స్నానం చేయబడాలంట. మనం ఈ వాక్యమే మనల్ని బాగు చేయకపోతే పరలోక రాజ్యంకి ఏమాత్రమో ఆశలు పెట్టుకోవద్దు ప్లీజ్. వెళ్తా అని ఆశలు నిరాశలు అయిపోతాయి. అందుకనే వాక్యంని కలిగి జీవిస్తాం. ప్రభు నడుదా, ప్రభు ప్రతిదినము నీ వాక్యంతో నన్ను ఉతక స్నానం చేసుకునే వాడిగా నేను ఉంటాను ప్రభు. నన్ను ప్రతిదినము నీ వాక్యం చేత నన్ను సరిచేయి ప్రభు అనుకు నేను అడిగితే కనుక దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ప్రతిదినము ఆయన వాక్యాన్ని చదివేవారిగా అటువంటి మంచి మనస్సును మనందరికీ అనుగ్రహించి వాక్యం చేత ఉతక స్నానము ఆయన ప్రతి ఒక్కరికి కలుగు చేయడం దాకా ప్రార్థన చేసుకున్నామండి. మోకరిజం, ప్రతి ఒక్కరు మోకరిజం అండి. వాక్యం విన్నాము, దేవుడు కడుక్కోమంటున్నాడు. వాక్యం చేత కడగబడడానికి ఇష్టపడుతున్నాను ప్రభా. నీ వాక్యం ప్రతిదినము నేను ధ్యానిస్తాను ప్రభా. నా చెడు ఆలోచనలన్నీ విడిచిపెట్టి ప్రభా నీ వాక్యం నేను నేర్చుకుంటా ప్రభా. నీ పాత్రగానైనా నేను జీవిస్తాను. నేను ప్రతినిత్యమునైనా నీ ఎదుట నేను అంగీకారమైన బిడ్డగా జీవించే కృపను నాకు దయచేయండి. మీ వైపు తిరుగుతే ప్రభా మీరు మమ్మల్ని క్షమిస్తా అంటున్నారు ప్రభా. అట్లాంటి తిరిగే మనసు మాకు దయచేయండి. తిరిగి ప్రతిదినము వాక్యము చదివి ప్రభా మీరు ఏమైతే మాకు నేర్పించాలనుకుంటున్నారో ప్రభా దానికి లోబడి ప్రభా తగ్గించుకొని ప్రభా నీ సన్నిధిలోనైనా నీ చేత సరిదిద్దబడేవారిగా నీ వాక్యం చేత సరిదిద్దబడుతూ ప్రభా మా ప్రతి ఒక్క పాపంని విడిచిపెట్టి ప్రభా మాలో ఏలుచున్న పాపము ప్రభా నీ పరిశుద్ధ గ్రంథంకి దూరంగా మమ్మల్ని జీవింపజేస్తుందేమో ప్రభా. దాని మీద మాకు జయాన్ని ఇవ్వండి. మీ శక్తితో నింపండి. నీ ఆత్మతోనైనా మమ్మల్ని బలపరచండి ప్రభా. నీ ఎదుట నిందారైతులుగా మమ్మల్ని మేము మా వస్త్రాన్ని వాక్యం చేత కడుక్కొని ప్రభా నీ రాకడ కొరకు ఆ నిత్య రాజ్యం కొరకునైనా మమ్మల్ని మేము ప్రతి ఒక్కరు సిద్ధపరచుకునే కృపను అటువంటి బలాన్ని అటువంటి వాక్యాన్ని నైనా మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి నూతన కార్యాలు ప్రభా నూతన రక్షణ ఆనందంలో ముందుకి కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డని మీ చేతులకు అప్పగిస్తూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం. మా జీవితంలో నూతన కార్యాలు జరిగించండి. మీ వాక్యం చేతనైనా బిడ్డని మీరు సరిదిద్దండి.
నీ వాక్యంలోనైనా స్థిరమైన జీవితాలు ప్రతి ఒక్క బిడ్డకు మీరు కలుగు చేస్తున్నామని ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తాం మీ చేతులైతే ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకొచ్చిన పరమ తండ్రి ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఉచితమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యాన్ని సహవాసము సదాకాలము తోడుగా ఉండి మనల్ని బలపరచును కాక ఆమేన్.